ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంపంగి, ఏమైంది నీకు? ఎందుకీ పనులన్నీ నువ్వు చేస్తున్నావు? నిన్నెవరు చేయమన్నారు? తప్పేముందమ్మా, ఇక నుంచి ఈ ఇంట్లో ప్రతి పని నేనే చేస్తాను. నాన్నకి నీకు జన్మ జన్మలకి సేవ చేసుకుంటూ బ్రతుకుతాను. అయ్యో, ఏంటి నువ్వు? ఏమండి, ఎక్కడున్నారండి? త్వరగా రండి. ఏమండి? ఏంటి రోజా, ఎందుకు అలా అరుస్తున్నావు? అసలు మీరు దీంతో ఏం చెప్పారండి? నేనేం చెప్పాలో అది చెప్పాను. తనేం అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోవాలి. దీన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. ఏదో గాలి సోకిందల్లా మాట్లాడుతుంది. మన కూతురులో చిన్న మార్పు రావాలని కోరుకున్నాను, కానీ అది ఇలా తలకిందులవుతుందని అనుకోలేదు. నేనేమీ పూర్తిగా మారలేదు నాన్న, ఇంకా మారాల్సింది చాలా ఉంది. అయ్యో, దీనికేదో చెప్పకూడదు చెప్పి దీని బుర్ర పాడు చేసేశారు. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. నీకెన్నిసార్లు చెప్పాలి రోజా? నేను చెప్పాల్సింది చెప్పాను, తను అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకుందని. మీరు చాలా లేట్గా చెప్పారు నాన్న. నాకు ఈ విషయం ముందే చెప్పుండాల్సింది. ఏమండి, అదేంటో నాకు చెప్పండి, తల తిరిగిపోతుంది. అది నానా, చెప్పొద్దు. అమ్మా తట్టుకోలేదు. ఏమే, ఇప్పుడు నువ్వు చేసేదే తట్టుకోలేకపోతున్నాను. అదేంటో చెప్తేనైనా నేను నార్మల్గా ఉంటాను. ఎందుకే అలా కంగారు పడతావు? మనం ఎదురు చూసినట్టుగానే మన చిన్న కూతురు బంగారు తల్లిలాగా మారిపోయింది. ఆడపిల్లంటే అలాగే ఉండాలి. అయ్యో, ఇది పిల్లివారింటికి వెళ్ళనంటోంది కదండి. అసలు నాకు ఆ సవ్యషంహే వద్దంటోంది. మరి దీన్ని ఇలాగే వదిలేద్దామా? నువ్వేం కంగారు పడకు, నేను మాట్లాడతానని చెప్పాను కదా. ఏం చేస్తారో చెయ్యండి, నా తల అయితే తిరిగిపోతుంది. అమ్మా సంపంగి, ఎందుకమ్మా నువ్వు అన్నీ ఇలా అతిగా చేస్తావు? మంచితనంగా చేసినా అంతే, చెడ్డతనంగా చేసినా అంతే. ఏది చేసినా అతిగా చేస్తావు. నువ్వు ఇలా అతిగా చేయడం వల్ల మీ అమ్మ దగ్గర నన్ను అనవసరంగా ఇరికిస్తావని భయంగా ఉంది. అందుకే మీ అమ్మకి నేనే చెప్పేద్దాం అనుకుంటాను. వద్దు నాన్న, ఇక మీదట ఇలా ప్రవర్తించను. దయచేసి ఈ విషయం గురించి అమ్మతో చెప్పకండి. ఇది మంచిగా మారాలని నేనేదో చిన్న అబద్ధం చెప్తే అది ఇలా దారి తీసిందేంటి? నేను అలా చెప్పకుండా ఉండాల్సిందా? చెప్పి తప్పు చేశానా? కూతురు కాపురంలో నేనే నిప్పులు పోస్తున్నానా? చెప్పమ్మా, సంపంగి ఎలా ఉంది? ఏం బాలేదమ్మా, సంపంగి ప్రవర్తన అసలేం బాలేదు. ఏంటమ్మా నువ్వనేది? సంపంగి మారింది అన్నావుగా? మారింది. అలా మారటమే పెద్ద సమస్య కూర్చుంది. సంపంగి మారాలనే కదా మనమంతా కోరుకున్నాం. ఇందులో సమస్య ఉంది. అది చాలా ఓవర్ చేస్తోంది. నా బట్టలు ఉతుకుతుంది, ఇంట్లో పనులన్నీ చేస్తోంది, నిద్రపోతుంటే నా కాళ్ళు పడుతోంది. అన్నిటికీ మించి నన్ను చూస్తే చాలు ఏడుస్తుంది. అసలు ఎందుకలా ఏడుస్తుందో నాకు అర్థం కావడం లేదు. దాని మాటలు చేతలు అన్నీ ఒక రకంగా ఉన్నాయి కోమలి. ఒక రకంగా అంటే నటిస్తోందా? నటించినా పర్వాలేదు, కాని నేనెక్కడికి వెళ్ళను, జన్మజన్మలకి మీతోనే ఉంటాను, మీ సేవ చేసుకుంటాను అని పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతోంది. సవ్యేష్ సింహకి నేను భారీగా పనికిరాను, తనకి వేరే పెళ్లి చేయండి అని ఏదేదో మాట్లాడుతోంది.
సడన్ గా ఎందుకిలా మారింది? ఏమోనే, మీ నాన్నే దాని చెవిలో ఏదో మంత్రం ఊదారు. ఆ మంత్రం కాస్త వికటించినట్లుంది. దాని ఎఫెక్టే ఇదంతా. అవునా? సరే, ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. ఇదిగో మాట్లాడండి. హలో, నాకంతా అర్థమైందమ్మా. ప్రపంచంలో ఎన్నెన్నో వింతలు జరుగుతుంటాయి. అందులో ఒక వింతే సంపంగిలోని ఈ మార్పు. అమ్మ ఇంకో రకంగా చెప్తోంది. అంటే సంపంగిలో వచ్చిన ఈ మార్పుని మీ అమ్మ నమ్మలేకపోతుందమ్మా. అందుకే ఇంకోలా అర్థం చేసుకుంటుంది. అంతేనమ్మా, ఇంకేమీ లేదు. ఇదంతా ఎందుకమ్మా? ఒకసారి నువ్వే వచ్చి సంపంగిని చూడు, నీకే అంత అర్థమవుతుంది. అప్పుడు సంపంగికి నచ్చజెప్పి పిల్లివారింటికి తీసుకెళ్దు. లేదు నాన్న, ఇక్కడ అందరూ దాని మీద పీకల్లోతు కోపంగా ఉన్నారు. ఉండవా మరి? సంపంగి చేసిన తప్పులు చిన్నవా? ఆ కోపం పోవడానికి కొన్ని రోజులు పడుతుంది. నువ్వే ఇంటికొచ్చి సంపంగిని చూసి ఒక నిర్ణయం తీసుకో. అలాగే నాన్న, వస్తాను. అలాగే అమ్మా. అక్కా, 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 ఏంటి కోమలి? అక్కా, నేను మా ఇంటికి వెళ్ళొస్తాను. ఏంటి సడన్ గా? అమ్మ సంపంగి గురించి చెప్తూ పాపం చాలా ఫీల్ అవుతుంది. అందుకే ఒకసారి చూసొద్దామని వెళ్తున్నాను. చూడు కోమలి, సంపంగి తనంతట తానే మారి రావాలి. నువ్వు తీసుకురాకూడదు. దాన్ని చూస్తేనే నాకు చంపేయాలనంత కోపం వస్తుంది. కోమలి, సంపంగికి బుద్ధి వచ్చినా రాకపోయినా సవ్వేష్ సింహాన్ని తలుచుకుని తన కళ్ళల్లో 2 కన్నీటి చుక్కలు రావాలి. అదే తనకి శిక్ష. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగి బయలుదేరు. కోమలి, నిన్ను చూడగానే సంపంగి కావాలనే గొడవ పెట్టుకుంటుంది, లేదా మొసలి కన్నీరు కారుస్తుంది. అవి నువ్వేమీ పట్టించుకోకు. కోమలి, అదేమైనా ఓవర్గా మాట్లాడిందంటే ఎడాపెడ 2 పీకు. వదిన గారు, ఏంటిది? ఇలాగైనా చెప్పి పంపించాల్సింది. అమ్మా కోమలి, వీళ్ళు చెప్పే రకంగా మాట్లాడుకు. ఒక సమస్యని ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా శాంతియుతంగా పరిష్కరించుకుని రావాలి. సరే. తప్పు చేసిన దాన్ని 4 పీకితే తప్పేంటి బండబావా? కోమలి, అవేమీ వద్దులే కాని జాగ్రత్తగా వెళ్ళిరా. నేను నీకు తోడురానా? వద్దులే మల్లిక. ఏ, ఎందుకు వద్దంటున్నావు? అమ్మా కోమలి, మల్లికని తోడు తీసుకెళ్లడం అంటే యుద్ధానికి వెళ్తున్నట్టే. చివరికి చాలా విపరీతాలకి దారి తీస్తుంది. పిల్లివారి ఇల్లు ఇక ఎలాంటి విపరీతాల్ని తట్టుకునే పరిస్థితులు లేదు. అదేం కాదులే కోమలి, నువ్వు సంపంగిని కొడితే పోలీస్ కేసు అవుతుందని బండబావ భయం. కొట్టే పరిస్థితే వస్తే దాన్ని 4 పీకు. ఏదైనా పోలీస్ కేసు అయితే బండబావి కొట్టాడని చెప్పేద్దాం. ఏంటి మల్లిక ఇది? నేను నీకేం ద్రోహం చేశానమ్మా? పిల్లివారి ఇంటి కోడళ్ళు ఇలా నవ్వడం చూసి ఎన్నాళ్ళయింది. కోమలి, నువ్వేం దిగులు పడకుండా వెళ్ళు. కాశీలో ఉన్న మా తాత ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. వాసుదేవరావు మామయ్య ఇంటికి వెళ్ళి విజయంతో తిరిగిరా. సరే, వెళ్ళొస్తాను. అమ్మా కోమలి, భోజన సమయానికి వచ్చేస్తావుగా? ఆ ఒక్కటి అడక్కు. పాపం పుట్టింటికి వెళ్తుంది, అక్కడే మంచి భోజనం తినేసి వస్తుందిలే. పోనీ ఈ పూట అక్కడ తింటుంది, ఈ పూట వండింది రాత్రికి తింటుంది. ఎలాగైతేనే తినిపించకుండా ఉండను అంటారు. నేనసలే ఒట్టి మనిషిని కూడా కాదు బావగారు. నేనలా తినలేను. ఊరికే అన్నానులేమ్మా. మా ఇంటి మహాలక్ష్మికి ఎలాంటి తిండి పెట్టాలో నాకు తెలీదా చెప్పు? ఈ మాట అన్నారు, బావుంది. కోమలి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. సరే, వెళ్ళొస్తాను.